సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడేది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు మాట్లాడేది చాలా తప్పు. నీకు జరిగిన వాస్తవం అంతా కూడా తెలుసు. వాస్తవాలు తెలిసి కూడా పబ్లిక్లోకి వచ్చి నాటకాలు ఆడకు. ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. 18 ఏళ్ల కుర్రాడి పైన కక్ష సాధిస్తున్న ఈ ప్రభుత్వం నువ్వు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. నీకు తెలియదా విషయం? ఈ నెల 10వ తారీఖున సిదిరి అప్పలరాజు గారి కుమారుడు ఆరవ్ బైక్ నడుపుతున్న సమయంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఒక గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోయిన సంగతి సిదిరి అప్పలరాజుకు తెలుసు. అప్పలరాజుకు తెలిసిన వెంటనే ఏం చేయాలి? ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక డాక్టర్గా పనిచేసిన వ్యక్తి కనీసం బాధ్యత తీసుకొని ఫస్ట్ ఆ సంఘటనా స్థలానికి వెళ్ళాలి. అక్కడ మనిషి బ్రతికాడా చచ్చాడో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అక్కడ చనిపోయిన తర్వాత ఆ పిల్లాడి వల్ల యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వెంటనే సిదిరి అప్పలరాజు ఏం చేయాలో ఒక బాధ్యత గల పౌరుడిగా వాళ్ళ అబ్బాయిని తీసుకొని స్టేషన్కి వెళ్ళాలి. ఇలా ఒక యాక్సిడెంట్ జరిగిందా, యాక్సిడెంట్ వల్ల ఒక అతను చనిపోయాడు అని. కానీ సిదిరి అప్పలరాజు ఏం చేశాడు? యాక్సిడెంట్కి తన కొడుకు ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా, అసలు యాక్సిడెంట్ జరగలేదు అన్నట్లుగా, ఒక మనిషి ప్రాణాలు కోల్పోయేదానికి తన కొడుకు ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పేసి తన కొడుకు నా కేసు నుంచి తప్పించేదానికి ఇంకొక పిల్లాన్ని తీసుకొచ్చి, సిద్ధార్థ్ ఒక పిల్లాన్ని తీసుకొచ్చి అక్కడ ఇరికించబోయాడు. పోలీసు ఎదుట లొంగే విధంగా చేశాడు. ఇది తప్పు కాదా జగన్మోహన్ రెడ్డి? యాక్సిడెంట్ జరిగింది సిదిరి అప్పలరాజు కుమారుడు వల్ల. కేసు ఎవరు అనుభవించాలా? కేసు ఎవరి మీద పెట్టాలా? పోలీస్ యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలా? ఓకే, యాక్సిడెంట్లు ఎవరు కూడా కావాల్సుకొని చేయరు, కానీ యాక్సిడెంట్ జరిగింది కదా, జరిగినప్పుడు ఆ బాధ్యత ఎవరిది? యాక్సిడెంట్ చేసిన వాడిది. అంతేగాని యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి చేస్తే కేసు తీసుకొచ్చి అవినాష్ రెడ్డి మీద బెటర్ కదా. బుద్ధి ఉండాలి, ఏదైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ ఉండాలా. ఈరోజు ప్రజల్లోకి వచ్చి అబద్ధాలు మాట్లాడు, మాకు సింపతి డైలాగులు ఏమాకు నువ్వు. 10వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే 11వ తారీఖు 12వ తారీఖు 2 రోజులు కూడా డ్రామాలు ఆడాడు మీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. ఆ కుర్రాన్ని సేవ్ చేయాలని చూశాడు, ఆ కుర్రాన్ని ప్లస్ ఇంకో కుర్రాన్ని ఇరికించాలని చూశాడు. తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చి పోలీసులకి సీసీటీవీ రికార్డులన్నీ బయటకు వచ్చిన తర్వాత నిన్న 13వ తారీఖున పోలీసులు ఎదుట హాజరుపరిచాడు 2 లాయర్లు ఇచ్చి సిదిరి అప్పలరాజు. ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధింపు చేసింది? అసలు కేసు పెట్టాల్సింది సిదిరి అప్పలరాజు మీద. ఎందుకంటే ఒక కేసుని తప్పుదోవ పట్టించాలని చూశాడు. ఒక యాక్సిడెంట్ డెత్ కేసుని తప్పుదోవ పట్టించాలని చూశాడు సిదిరి అప్పలరాజు, మీ మాజీ మంత్రి. ఫస్ట్ కేసు అతని మీద పెట్టాలి. యాక్సిడెంట్లు జరుగుతాయి నువ్వు అన్నట్లుగా యాక్సిడెంట్లు జరుగుతాయి, జరిగినప్పుడు బాధ్యత ఎవడు తీసుకోవాలా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీకు? మాట్లాడేటప్పుడు జనంలోకి వచ్చి కక్ష సాధింపు చేస్తుంది, 18 ఏళ్ల కుర్రాడి మీద కక్ష సాధింపు చేస్తుందంటే ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపు చేయాల. చట్టపరంగానే వ్యవహరిస్తుంది. చట్టపరంగానే ఒక యాక్సిడెంటల్ డెత్కి ఎటువంటి కేసులు అయితే ఉంటే ఆ కేసులు పెడతారు. కానీ ఈరోజు ఆ కేసులు ఇంకా పెంచే విధంగా, ఒక క్రిమినల్ యాక్ట్ కింద మార్చే విధంగా చేసింది ఎవడంటే సిదిరి అప్పలరాజు చేశాడు. అది ఈరోజు ఆ కుర్రాడి మీద కాదు కేసు పెట్టాల్సింది, సిదిరి అప్పలరాజు మీద పెట్టాలి. ఎందుకంటే ఒక కేసుని తప్పుదోవ పట్టించాలని చూశాడు. యాక్సిడెంట్ ఒకరి వల్ల జరిగితే ఇంకొకరి మీద ఆ కేసును బనాయించాలని చూశాడు. ఇది తప్పు కాదా? తన కొడుకును కాపాడుకునేదానికి ఇంకొక అమాయకుని బలి చేయాలని చూస్తాడా? ఇది తప్పు కాదా? అలాంటి ఒక పనికిమాలను వెనకేసుకుంటూ వచ్చి మళ్ళీ పనికిమాల డైలాగులు వేస్తావా? ప్రజలు నవ్వుతారు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇంకా తగ్గల. ట్యాబ్లెట్స్ వాడు, జనంలోకి రామాకు, జనంలోకి వచ్చిన పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకు. ఆ ట్యాబ్లెట్స్, ఆ కోర్సు పూర్తిగా కంప్లీట్ చేయి. అప్పుడన్నా ఆరోగ్యం స్థిరపడిన తర్వాత బయటికి రా, పబ్లిక్లోకి వచ్చి అప్పుడు పద్ధతిగా మాట్లాడు.